తిరుమల దేవస్థానం అనేది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. దేవుని చూడటానికి డబ్బులు వసూలు చేసుకునేది. ఇది ఎక్కడ రాజనీతి? దేవుని చూడటానికి డబ్బులు, టికెట్ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 250 రూపాయలు, 5,000, 10,000, 10,000 భగవంతుడికి ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలి. నువ్వు ధరల పట్టికేసేది అష్టోత్తరాలకింత, తోమాలకింత, ఈఐపి సేవలు. భగవంతుడు సర్వాంతర్యామి, అందరినీ సమదృష్టితో చూసేవాడు భగవంతుడు. కానీ డబ్బులు వసూలు చేసేదేనా దేవుడిని చూడాలంటేను? మంత్రాలు చదవాలంటే డబ్బులు వసూలు చేసేది హిందూ ధర్మానికి పట్టిన దరిద్రమే ఇది. అన్ని గుడుల్లో ఉండి ఎత్తేయాలా, అన్ని గుడుల్లో సేవలు ఎత్తేయాలా? నడిపించుకునేవాడు నడిపించుకుంటారా పై? మీ రాజకీయ నాయకులకి ఏం పనిరా స్వామి? గుడుల్లోనూ గుడులన్నీ కూడా హిందువులకు ఇచ్చేసేయాలా, హిందువుల గుడులు హిందువులకు ఇచ్చేయాలా? మీ రాజకీయ నాయకులకి ఏం పని అంట గుడుల్లో? మీరు చేయాల్సిన పనులు బోల్డ్ ఉంటాయి. ఏం పని గుడుల్లో వీళ్ళకి? అంటే సంపద ఉంది కాబట్టి నాకే ఇచ్చు. అందువల్ల ఏంటంటే భగవంతుడు సొమ్ము తిన్నోడట్టు బాగుపడ్డ చరిత్రే లేదు. ఈ దోపిడీ దొంగలకి అడ్డాగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానం కదా అన్ని అట్టబడిసి వచ్చినాయి. దేవాలయ భూములు, దేవాలయాల ఆస్తులు. అదే మసీదులు ఎందుకు తీసుకోరా? చర్చిలు ఎందుకు తీసుకోరా? మీ చుట్టాలనే, మీ ఓటు బ్యాంక్ అనే? అంటే హిందువులు దేవాలయాలు అవ్వపడతాయా నాకటానికా? ఎందుకు తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద బిగ్ బిజినెస్. ఆయిల్ కావాలా? ఏం ఆయిల్? దీపకాంతలు ఎరుగా నువ్వులు నూనె కావాలి. తర్వాత మీకు నెయ్యి కావాలన్నా, ఆవు నెయ్యి కావాలన్నా, లడ్డు తయారు చేసాడు, శనగపప్పు కావాలన్నా, బెల్లం కావాలన్నా, ఇస్తరాకులు కావాలన్నా, రైస్ కావాలన్నా, కందిపప్పు కావాలన్నా, మసాలా దినుసులు కావాలన్నా, ఈ కాంటాక్ట్ ఎంత ఉంటుంది ఒకసారి ఊహించుకో. అసలు ఒక్క రోజుకే కొన్ని వేల కోట్లు ఉంటుంది. అది ఆడ దోపిడీ చేయొచ్చు. తర్వాత నేను ఒక మాట చేస్తా. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఛానల్ ఉంటది, టీటీడీ ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఏమైందిరా పై దాని బతుకు? ఎందుకు ఆ భక్తి ఛానల్ ప్రజల్లోకి భక్తి ఉద్యమాన్ని ఎందుకు చేయటం లేదు? దానికి నిధులు ఎందుకు లేవు? కానీ మన సాక్షి ఛానల్కి పుష్కలంగా ఉంటాయి నిధులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఉండవు. అసలు నేను ఒక మాట్లాడతాను, జెరూసలేం పోతారు, నువ్వు డబ్బులు ఇచ్చేది ఏంటి? వాళ్ళ దేవుడి కాడికి వాళ్ళు పోతారు. అదే వెంకటేశ్వర స్వామి కాడికి పోయి వాళ్ళకి డబ్బులు. ఇప్పుడు అయోధ్యలో రామాలయం పోవాలా? ఈమనండి ముఖ్యమంత్రుల డబ్బులు హిందువులకి, వాళ్ళకి అక్కడికి పోతారు. ఏది హజ్ యాత్రకి డబ్బులు, ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు భారతదేశంలో విభిన్న అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి, అన్ని దేవాలయాలు ఉంటాయి. హిందువులకు పడింటారు పై డబ్బులు. లేదంటే స్పెషల్ ట్రైన్లు పెట్టండి, ఉచిత ట్రైన్లు పెట్టండి, ఉచిత ఫ్లైట్లు పెట్టండి. అంటే ఆడొక నీతి ఏడొక నీతి, ఓట్ల కోసం. కాబట్టి దేవాలయాలన్నీ కూడా రాజకీయ కేంద్రాలుగా పరిడివిల్లవుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఎవరిని వాళ్ళు రక్షించుకోవాలి అంతకు తప్ప ఇంకెవడు ఏం చేసేది లేదు. మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలా. ఇప్పుడు యోగి ఉన్నాడు, ఎక్కిండు, అతనికి పిల్ల పిస పోస. సన్యాసులు ముఖ్యమంత్రులు అవ్వాలా. సంసారులు ముఖ్యమంత్రులుగా ఉండకూడదు, దేశ ప్రధానులుగా ఉండకూడదు. అప్పుడే తొక్కదేస్తారు దౌడైనా కానీ. ఎవరైతే పిల్లోళ్ళు ఉన్నోళ్ళ స్వార్థ పొరులే సన్యాసులు. వాళ్ళైతే దేశం ఎట్లా ప్రేమ ఉంటది, వాళ్ళకి ధనం మీద ఆశ ఉండదు కదా, ఫ్యామిలీ లేదు, ఏం లేదు, దేశమే అంతే కదా. ఇప్పుడన్నా ఢిల్లీ బాగా చూశారు నవీన్ పట్నాయక్, దేశంలో నెంబర్ 1 బీజేపీ ముఖ్యమంత్రులు కూడా రాలా. నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. ఇండియా టుడే దానికి సంబంధించిన ఎందుకు అతను ప్రేమిస్తున్నారు? అతను ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజలతో ఉంటాడు, రూపాయి కరప్షన్ చేయడు. ఈ కరప్షన్ ముఖ్యమంత్రులు పెట్టుకొని దేశం ఎటువైపు పోతుంది. కాబట్టి ఏంటంటే నవీన్ పట్నాయక్ ఎప్పుడు ఢిల్లీ బంగ్లా చూసారా? ఏ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మినిస్టర్ పోయి చేసుకోరావాలి పనులు. ప్రతిదానికి ముఖ్యమంత్రిని పీకటానికి మిగతా మంత్రులు ఉండేదే. మంత్రులు పక్కన పెట్టేసి ముఖ్యమంత్రిని ఒక్కడే ఉంటే పోలా క్యాబినెట్లా. ప్రెసిడెంట్ రూల్ తెస్తే సరిపోద్ది కదా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. ఇంకా మంత్రి మండలి ఎందుకు? ఇప్పుడు ఆర్థిక శాఖ ఉంది, ఆర్థిక మినిస్టర్ పోవాలా. ఇరిగేషన్ మినిస్టర్ ఉండడు, ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ మినిస్టర్ పోవాలా. తర్వాత నీకు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ పోవాలా, వైద్య ఆరోగ్య మినిస్టర్ పోవాలా, సంక్షేమ మినిస్టర్ ఉండదు, సంక్షేమ మినిస్టర్ పోవాలా. ఈ పేగటానికి మంత్రులుగా ఎందుకున్నదా? సమాన పవర్స్ ఉంటాయి క్యాబినెట్లో. ముఖ్యమంత్రి ఎందుకు పోవాలి ప్రతిసారి? మంత్రులు ఎందుకు పోరు? పోయినారా తెలంగాణలో మంత్రులు ఎప్పుడన్నా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్క మంత్రి అన్న పోయిండే ఢిల్లీ.
ఎవడు చెప్తారు ఈ కబుర్లన్నీ? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమో రాజులాగా ఫీల్ అవ్వడం, రాజ్యాంగం చదువుకోరు, మంత్రి మండలి విధి విధానాలు చదువుకోరు, ముఖ్యమంత్రి పోతేనేనా. నేను నవీన్ పట్నాయక్ పోవటం లేదే, పినరయ్ విజయ్ పోవటం లేదు ఢిల్లీ, డిఎంకే స్టాలిన్ పోవటం లేదు. వాళ్ళ మంత్రులు పోయి పని చేసుకుంటారు, వాళ్ళ ఎంపీలో పోయి, ఎంపీలు ఎందుకు గట్టి కొయ్యటానికి ఉండేదే, ఎంపీలు పోయి పని చేయడానికి కదా ప్రజల పక్షాన్ని నాడు ఉండేదే. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా వ్యవస్థని కుష్టి రోగం బట్టి ఉంది, గజ్జి బాగా బట్టి ఉంది, మత గజ్జ, కుల గజ్జ, ఈ దురద బాగా గోక్కుండే వాళ్ళు ఉండరు. కాబట్టి చాలా చేయాల్సిన పనులు ఉండే. జర్నలిస్టులు సాయం చేయాలి, ఎనలిస్టులు సాయం చేయాలి, మేధావులు అందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకొని ఏమి కాదు ఇలా రౌడీజానికి ఊరు భయపడ్డు, పుట్టేది ఒక రోజు సచ్చేది ఒక రోజు, నిజం పక్కన నిలబడండి, నిర్భయంగా మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మధు రెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ విశ్లేషణ అందించినందుకు నమస్కారం సార్.